వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్లో మద్యం మత్తులో యువకుల వీరంగం. అగ్గిపెట్టె కోసం అర్ధరాత్రి మత్తులో ఘర్షణ పడ్డ యువకులు. వరంగల్ జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు. కోర్టులో బాంబు పెట్టామని అజ్ఞాత వ్యక్తి మెయిల్ సందేశం. పేదలకు అండగా నిలిచి చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొసగిలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కర్నూలులో చలివేంద్రం ప్రారంభం. కలెక్టర్ చేతుల మీదుగా త్రాగునీరు మజ్జిగ పంపిణీ. కర్నూలు పట్టణ నిరాశ్రయుల వసతి గృహానికి ఫ్యాన్స్ అందించిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర మాజీ కార్యదర్శి చిల్వేరు రవీందర్ మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బాగుపడు ఉన్నాయి. అన్నయ్య చూడండి, అన్నయ్య చూడండి, అమ్మ చూడండి. నవ్వుర ముచ్చట పెట్టాలంటే నిలబడింది అందరి ఈరోజు తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇస్కా అడ్డా దగ్గర జెండా ఆవిష్కరించి అన్నగారి చిత్రపటానికి పూలమాల వేసి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టడమే ఒక చరిత్ర. తెలంగాణ నడిబొడ్డున, హైదరాబాద్ నడి బొడ్డున హిమాయత్ నగర్లో పుట్టిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ వేదిక కానీ ప్రజల తరఫున ఒక వేదిక ఉన్నది అంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి ప్రతి గుండెలో ఉండే జెండా తెలుగుదేశం జెండా. ప్రజల గురించి సంక్షేమ పథకాలకు పునాది వేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో 35 రూపాయలకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలని 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకోవాలని వారు నేసిన వస్త్రాలను జనతా వస్త్రాల పేరుతో రేషన్ షాపుల మీద అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ పేదవాడు గూడు ఉండాలని చెప్పే ఉద్దేశంతో పక్కా ఇండ్ల నిర్మాణానికి అంకురార్పణ చేసింది అన్న నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే. ఈ సంక్షేమ పథకాలకు పునాది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రతి సంక్షేమం వెనుక తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి గుర్తు చేసుకోక తప్పదు ఏ పార్టీ వారైనా కూడా. అదేవిధంగా మహిళలు విద్యలో రాణించాలని, అన్నింటిలో సగభాగం ఉండాలని, అసలు రాజకీయాల్లోనైతేనేమి, ఆస్తిలో సమాన వాటా అయితేనేమి, విద్యారంగంలోనైతేనేమి ఆ రోజుల్లోనే అన్న నందమూరి తారక రామారావు గారు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్టీసీ వ్యవస్థలో
మొట్టమొదటగా మహిళా కండక్టర్లను తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది, అన్న నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నగారి అడుగుజాడల్లోనే డాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో డాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఒక రూపకల్పన చేసిన భవిష్యత్ ఆలోచన ఉన్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇవాళ దేవాలయ ప్రాజెక్ట్ అయితేనేమి, ఈరోజు కాకతీయ కెనాల్స్ అయితేనేమి, అవన్నీ కూడా మేము మొదలుపెట్టిన కార్యక్రమాలే. అదేవిధంగా కొన్ని చెప్పుకోవాలనుకుంటే కూడా తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపు పటేల్ పట్వారీ వ్యవస్థ అనేది తెలంగాణలో బాగా ఉండేది. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకు నిజమైన స్వతంత్రాన్ని తీసుకొచ్చి పోలీస్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఆంధ్రాలో కూడా మున్సబ్ కర్ణాలు ఉండేది. అన్నగారు వచ్చిన తర్వాత మున్సబ్ కర్ణాలను కూడా తీసివేసి మండల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారు. మాకు ఒక చిరకాల కోరిక, అన్నగారిని ఏ విధంగా గౌరవించాలన్నా కూడా ఎవరు సరితూగారు. కానీ అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాల్సిందిగా మేము కూటమిలో ఉన్నాం. మా నాయకుడు చంద్రబాబు గారిని కోరేది ఒకటే, అయ్యా ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో వెన్నుముకలాగా ఉంది కాబట్టి కేంద్రాన్ని ఒప్పించి అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇప్పించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. తెలంగాణ మీద కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి సార్. కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేసే తత్వం ఉన్న కార్యకర్తలు ఉన్నారు, నిస్వార్థంగా జేబులోంచి డబ్బులు పెట్టుకొని కార్యక్రమాలు చేసే కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క ఆవిర్భావం దినోత్సవం రోజున తెలంగాణపై దృష్టి పెడతామని మాకు ఒక హామీ ఇస్తే బాగుంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. జై తెలుగుదేశం. వరంగల్లో వీర హనుమాన్ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సన్నాహాలు పూర్తి చేసింది. ఏప్రిల్ 2న రంగశాయపేట మహంకాళి దేవాలయం నుంచి హన్మకొండ హైదరాబాద్చారి కాంపౌండ్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విహెచ్పి జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. भारत माता की वंदे मातरम, जय श्री राम, 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 जय श्री राम. राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की. राम लक्ष्मण जय. भारत माता की जय श्री राम, 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 जय श्री राम. जय హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విజయవంతంగా చేయాలని యావత్ ప్రజానికాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచం అంతా మన వైపే చూస్తుంది. దీని కొరకు మనం హిందువులం ఐక్యంగా ఉండి మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తున్నాం, మనలో ఐక్యత ఏ విధంగా ఉన్నది, మన ఐక్యతే మన బలం. ఇప్పుడు మనము రోజు వీడియోలో అంతటా చూస్తున్నాం. ప్రపంచ దేశాలలో మనం ఇవాళ ఏ ప్రాబ్లం లేకుండా మన ఇండియా ఉన్నది. ఎందుకు కారణం ఏంటంటే మన యూనిటీ. ఆ యూనిటీని చాటడం కొరకే ఈ భక్తి భావము సనాతన ధర్మంలో ఉన్న కార్యక్రమాలు. ఇప్పుడు నిన్న మనము రాముల వారి కళ్యాణం చేసుకున్నాం, దాన్ని భక్తి ప్రదర్శన చేశాం. ఆ భక్తిని శక్తి ప్రదర్శన కూడా కావాలి. మనకు సమాజంలో శక్తి కూడా అవసరం. శక్తి అంటే ఇప్పుడు మనం చూసి ఎదుటివారు మన ఒక సామూహికంగా మనం ఒకటిగా ఉంటున్నామంటే అందరు భయపడతారు. ఇవన్నిటితో మనం సాధించుకుంటున్నాం. ఇక కూడా మనకు రాబోయే రోజులలో ఐక్యంగా ఉంటేనే బలం, లేకుంటే ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీకు వేరే చెప్పవలసిన అవసరం ఉండదు. మనకు మీడియా మిత్రులు ఉన్నారు, వారు ప్రతిదీ మనకు తెలియజేస్తున్నారు. మనం చూడవచ్చు, మనం యూట్యూబ్లో చూడవచ్చు, అంతటా చూడవచ్చు, ప్రతిదీ తెలిసిపోతుంది. కనుక దాన్ని అనుసరించే ఈ కార్యక్రమాలు, హిందూ కార్యక్రమాలని మీరు విజయవంతం చేస్తారని, ఈ బైక్ ర్యాలీని విజయవంతంగా ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు అనేది ఆలోచన విధానమే మనకు ఉండకూడదు. మనము ఎంతమందికి చెప్పాము, ఎంతమందిని తీసుకురాగలిగినాం, అదే మన ఒక
హిందూ సంఘటన, మన యొక్క సనాతన ధర్మం యొక్క ఉద్దేశం. దయచేసి యావత్ హిందూ బంధువులకు తెలియజేయని విధంగా ఈ ర్యాలీని విజయవంతంగా మన ఇక్కడ రంగసాయిపేటలో స్టార్ట్ చేసి మన రంగసాయిపేట్, వరంగల్ చౌరస్తా, కాశీబుగ్గ, ఎంజిఎం, అనంకొండ చౌరస్తా నుంచి మనకు కాలేజీ కళాక్షేత్రం వరకు ఈ దిగ్విజయంగా కార్యక్రమం పూర్తి చేస్తారని, అక్కడ కూడా ఈసారి కొత్తగా ఏంటంటే ఈ వచ్చిన జనం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి అందరూ అక్కడ ఎండింగ్లో కూడా ఉండి ఆడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, కొన్ని వక్తలు కూడా ఉంటారు, మనకు దేశం గురించి ఏం జరుగుతుంది అవన్నీ విషయాలు చెప్తారు. దయచేసి మీరు అందరు అక్కడికి వచ్చి పాల్గొంటారని మనవి చేస్తూ జై శ్రీరామ్. కేసిరెడ్డి జైపాల్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ మహానగర్ అధ్యక్షుడు. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఇక్కడ మహంకాళి దేవస్థానం రంగసాయిపేటలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు సమాజానికి చెప్పాల్సింది ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా వీర హనుమాన్ విజయయాత్ర ప్రతి సంవత్సరం మనము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఇక్కడి నుంచి హన్మకొండ వరకు ర్యాలీగా, బైక్ ర్యాలీగా విజయయాత్ర నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి ఏప్రిల్ 2 గురువారం నాడు వస్తుంది. ఆ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహిస్తాము జరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి విజయయాత్రలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని కుటుంబ సభ్యులతో పాల్గొని దీన్ని విజయవంతం చేసి ఆ హనుమంతుని ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఎందుకంటే హనుమంతుడు అన్నిటికీ మనకు రక్ష, భూత పిశాచ నుంచి రక్ష, మనకు శత్రువుల నుంచి రక్ష, మనకు ధైర్యాన్ని ఇస్తాడు, అభయాన్ని. అలాంటి అభయాన్ని ఇచ్చే ఆంజనేయుని మనం నిత్యం కొలుస్తూ ఈరోజు ప్రత్యేకంగా వారి జన్మదినం రోజు మనం బైక్ ర్యాలీలో పాల్గొని అదేవిధంగా ముగింపు సమావేశం, ఈ సంవత్సరము ముగింపు సమావేశంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, పెద్దలతో వచనాలు ఉంటాయి. స్వామి చైతన్య స్వామీజీ కూడా వస్తున్నారు, వారి యొక్క భాషణం ఉంటుంది. అదేవిధంగా కేశవరాజు గారు వస్తున్నారు, కేంద్ర అధికారి కేశవరాజు కూడా వస్తున్నారు. వారు దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మనం ఏ విధంగా అప్రమత్తం ఉండాలి అనే విషయాల మీద వారు చెప్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువుడు కుటుంబ సమేతంగా పాల్గొని ఈ బైక్ ర్యాలీలో పాల్గొనాలి, అదేవిధంగా ముగింపు సమావేశంలో పాల్గొనాలని కోరుతుంది విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర్. నా పేరు వెలగందుల రాజు, విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర్ కార్యదర్శి. సింగరేణి కార్మిక కుటుంబాలకు వేసవిలో త్రాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి డిమాండ్ చేశారు. గోదావరి కనిలో గోదావరి నది కాలుష్య పరిస్థితిని పరిశీలించిన ఆయన మురికి నీరు కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రావిటీ ఫిల్టర్ బెడ్ పనులను త్వరగా పూర్తి చేసి కార్మికులకు శుద్ధి చేసిన నీరు అందించాలని కోరారు. ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. గత కొన్ని ఏళ్ళుగా కంతుగా నడుస్తుంది. అంటే ఇప్పుడు ఫిల్టర్ అయిన వాటర్లో మళ్ళీ ఈ నీళ్ళే సింగరేణి కార్మికులకు తాగించేది. ఇది చూసి నాక ఇదంతా అవే స్టోరేజ్ వాటర్ వచ్చే ఈ వాటర్ అంతా ఇంత గలీజ్ ఉన్నాయి. ఇక్కడ కాదు ఇండస్ట్రియల్ వేస్ట్ ఉండాలి. పోదాం ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ఆర్ డొమెస్టిక్ వేస్ట్ వాటర్ రెండు కలిపి ఈ పాయ ద్వారా మనకు ఇన్ఫిల్ట్రేషన్ వెళ్ళక వస్తున్నాయి. జాగ్రత్త కమిషన్
నా రాష్ట్రానికే గుండకాయ అయినటువంటి సింగరేణి కంపెనీలో రామగుండంకు సంబంధించినటువంటి ఆర్జీ 1, 2, 3 3 డివిజన్లకు సంబంధించినటువంటి తాగునీటి కానీ మిగతా అన్ని డొమెస్టిక్ వాటర్ కోసం ఉన్నటువంటి వసతిని చూడ్డానికి వాళ్ళు వచ్చినాం. గత చాలా ఏళ్ళుగా ఇక్కడ కార్మికులకు నాణ్యమైనటువంటి నీటి సరఫరా జరుగుతలేదని చెప్పేసి అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు రావడం జరిగింది. బెడ్ వెల్స్ అన్నీ కూడా దాదాపు 24-25 వెల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో ఒక 60 ఏళ్ళ కాలానికి సంబంధించినటువంటి అప్పటి పరిస్థితులకు తగ్గట్టు నిర్మాణం చేసింది. అప్పుడు ఏముండే, గోదావరి రివర్ అనేది లైవ్ రివర్లు ఉండే. ఆ లైవ్ రివర్లకు వెళ్ళి ఆ ఎమ్మెల్యేకి ఇవన్నీ ఏం పట్టాయి, కత్తులు తిప్పుడు, పైల్వానాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పుడు, ఇల్లులు గూల్చుడు, వాటర్లు గూల్చుడు, ఈ మీద ఉన్న శ్రద్ధ నీకు దీని మీద ఎందుకు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి అంతటి కూడా వీళ్ళే బాధ్యులు. వీళ్ళ మీద మేము చర్యలు తీసుకోవడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం. ఎవరు ఇక్కడ ఆందోళన కార్యక్రమం కూడా కార్మికులను ఈ ప్రాంత వాసులందరినీ కలుపుకొని కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. ఇవాళ 2021లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రావిటీ వాటర్ ఫిల్టర్ కొరకు టెండర్ పిలిచారు. ఆ రోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో 27 కోట్ల నిధులు శాంక్షన్ చేస్తూ సింగరేణి ఆర్డర్ చేస్తే కేవలం 21 కోట్లకు మాత్రమే వీళ్ళు టెండర్ పిలిచారు. దాని మూలంగా ఏం జరిగిందంటే, ఏవైతే ఇప్పుడు గ్రావిటీ వాటర్ ఫిల్టర్ దగ్గరికి వైద్యం చేసే యంత్రాంగం కూడా మన సింగరేణి హాస్పిటల్ లేదు, సరిపడా వైద్య సౌకర్యం లేకపోవడం మూలంగా ఒకదానితో ఒకరు ముడిపడి ఉన్నటువంటి అనేక సమస్యలతోటి ఇవాళ సింగరేణి కార్మిక వర్గం అంతా ఆందోళన చెందుతున్నది, సతమతం అవుతున్నది. ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ సింగరేణి మొత్తం వాటి ఏవైతే పనులన్నింటిని కూడా స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. శంషాబాద్లో భూ వివాదం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. 250 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో ఉంచి యజమానులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై బాధితులకు న్యాయ సహాయం అందిస్తామని కేటీఆర్ తెలిపారు. 250 ఎకరాలు వాళ్ళు వచ్చారు మొన్న నా దగ్గరికి వచ్చి చూపెట్టారు. సార్, ఇది మా దగ్గర మాకు స్వాతంత్రం వచ్చినట్టు నుంచి నిజాం కాలం నుంచి మా దగ్గర ఉంది. మొన్న నిషేధితుల జాబితాలో పెట్టినారు. మాకు రెవెన్యూ మంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఏందయ్యా అంటే, రెవెన్యూ మంత్రి గారు బెదిరిస్తున్నారు సార్, ఎకరానికి 2 కోట్ల రూపాయలు డబ్బులన్నా ఇవ్వాలంట, 250 ఎకరాలకి అంటే 500 కోట్లు ఇవ్వాలంట, లేదంటే జాగానన్నా రాసియాలన్నట సార్, ఒక 100 ఎకరాలు జాగా రాసియాలన్నట. ఇది ఏం అన్యాయం సార్, ఏం అరాచకం సార్ అని చెప్పి వారు చెప్పారు. మరి నేను చెప్తాను, ప్రెస్లో మాట్లాడతానంటే దయచేసి మా పేరు బయట పెట్టకండి సార్, పేరు బయట పెడితే చంపేస్తారు, వీళ్ళు చాలా దుర్మార్గులు సార్, చంపేస్తారు, మేము కాపాడుకుంటాం సార్, కోర్టుకు పోతాం, కాపాడుకుంటాం, కానీ మీ గవర్నమెంట్ వచ్చినాకన్నా మాకు హెల్ప్ చేయండి అని చెప్పిపోయారు. అందుకే వేరే బాధితులకు కూడా మేము పిలుపునిస్తున్నాం. అవసరమైతే మా పార్టీ ఆఫీస్ ఉంది, లీగల్ సెల్ ఉంది, మీరు రండి, మీ పేర్లు బయట పెట్టాం, మాకు తెలుసు ఈ గుండాల నుంచి మీకు భయం ఉంటుంది, మాకు తెలుసు, పేర్లు బయట పెట్టాం, కానీ న్యాయపరంగా మీకు అండగా నిలబెడతాం. ఎవరైనా పేరు బయట పెట్టండి మాకేం కాదు అంటే తప్పకుండా వారికి అండగా నిలబెడతాం. అట్లాగే 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి వీళ్ళు చేస్తున్న అరాచకాల్ని మాత్రం వదిలిపెట్టాం. తప్పకుండా మా పార్టీ శాసనసభాపక్షం మొత్తం ఎంబడ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు అక్రమ మైనింగ్ ఏదైతే చేశారో ఆ అక్రమ మైనింగ్లో చట్టం ప్రకారం 1 year కఠిన కారాగార శిక్ష వేయాలి. ఈ మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిబిసిఐడి అని చెప్పి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. నేను మా నాయకుడు కౌశిక్ రెడ్డి గారిని, మా సోదరుడు ఏం అనలేదు, నిజానికి ఆయన కేవలం అడిగింది ఒకటి, ఏ పార్టీ నీది అని అడిగిండు మాట్లాడుతుంటే. ఆయనను కూడా నిన్న దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, మా ఎన్ని రకాల మీరు డైవర్షన్ టాక్టిక్లు ప్లే చేసినా మిమ్మల్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా సభ నిన్న ఏదైతే తప్పుదోవ పట్టించే విధంగా, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరేదైతే వ్యవహారం చేశారో మంత్రి రాజీనామా చేయాల్సిందే. అట్లయితేనే సిబిసిఐడి నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతుంది, లేకపోతే చేయలేదు. సభా సంఘం వేయండి, మీరు తప్పు చేయకపోతే భయపడకండి. ఆ మంత్రి గారిని అవసరమైతే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము ఇప్పుడు గవర్నర్ గారిని కలుస్తాము. భూ కుంభకోణాలు బయట పెడతాము, మైనింగ్ కుంభకోణాలు కూడా బయట పెడతాం. అందరూ ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీరు దయచేసి మీడియాతో ఒక రిక్వెస్ట్, మా గౌరవ శాసన మండలి సభ్యులు శ్రవణ్ గారు, మా కార్తిక్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది మిత్రులు ఇక్కడే ఉంటారు. కూలిన కంపౌండ్ వాళ్ళు, వీళ్ళు కూలగొట్టిన కంపౌండ్ వాళ్ళు, కూలింది కాదు, గూండాలు వచ్చి కూలగొట్టిన కంపౌండ్ వాళ్ళు, కట్ చేసిన ఎలక్ట్రిసిటీ కనెక్షను, గోశాల ఏదైతే కూలగొట్టారో అవన్నీ మిత్రులు చూపెడతారు. కెమెరాల్లో దయచేసి అవన్నీ మీరు చూపెట్టండి అని చెప్పి కూడా కోరుతూ, మమ్మల్ని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ, मैं सतीश शाह जी का और पल्लवी शाह जी का फिर एक बार मैं हार्दिक धन्यवाद मैं देता हूँ. बहुत बहुत. శోభన్ బాబు వేషధారణలో నృత్యం చేసిన ప్రభుత్వ వీప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్.
రాష్ట్రంలో నిధుల కేటాయింపులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు ఖమ్మం జిల్లాకే కేంద్రీకృతమవుతున్నాయని, బయట కూడా చర్చ నడుస్తుందని అన్నారు. కొడంగల్కు వరుసగా నిధులు వెళ్తున్నాయని పేర్కొంటూ మునుగోడు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఏమి చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. నేను మీ ద్వారా ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లా 3 మంత్రులు దర్శక 3 అధ్యక్ష, ఏమొచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. ఏదొచ్చినా అధ్యక్ష అనే ఏదొచ్చినా అంటే మేము అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ల పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆకలినైనా తట్టుకుంటారు, ఆకలినైనా చంపుకుంటారు, ఆకలికైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. మేము శాసనసభ్యులం ఎంతో మంది తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చినాం అధ్యక్ష. మాకుండదా అధ్యక్ష? మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నేను అదే అడుగుతున్నా అధ్యక్ష. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం. హుజూర్ నగర్ లో ఎకరా భూమికి సాగునీరు అధ్యక్ష. హుజూర్ నగర్ లో ఎకరానికి చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమనాలి అధ్యక్ష? మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడే చేత కాదా నాకు? లేదంటే నేను ఏమన్నా ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? దేనికి భయపడని వ్యక్తిని, ప్రలోభాలకు లొంగని వ్యక్తిని మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. నేను ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హం అధ్యక్ష. నేను 2.5 గద్దర్ వేషధారణలో నృత్యం చేసిన వర్ధనపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రవీంద్ర భారతిలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల కల్చరల్ ఈవెంట్స్ కార్యక్రమం. మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. ఓ భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా నీకు వందనం, అమ్మా నీకు వందనం. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల
చల్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా బల 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 హో 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 హో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.